జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్. మీ కాలక్షేపం కోసమో, నా సంపాదన కోసమో కాదు ఈ వీడియో. ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం, ఈ ఛానల్ ప్రయత్నం. ఈ ఉద్యమంలో ఇది రెండవ వీడియో. ఇది మీ వీడియో, మీకోసం, మీ పిల్లల కోసం వినండి. మన జాతిపిత గాంధీ మహాత్ముడు శ్రీరామ భక్తుడు. ఆయన గుండెకు తుపాకీ గుండు తగలగానే నేలకు ఒరుగుతూ అన్న మాట హే రామ్. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత దేశంలో రామరాజ్యం రావాలని ఆ మహాత్ముడు కోరుకున్నాడు. రామరాజ్యం రావాలి అని కోరుకునే ముందు అసలు రామరాజ్యం అంటే ఏమిటి, ఎందుకు రావాలి, రాముడు అంటే ఏమిటి, రాముడు అంతటి ఆదర్శ పురుషుడు ఎందుకు అయ్యాడు అనే విషయాలు చర్చించుకోవాలి. కనుక ముందుగా ఈ వీడియోలో రామరాజ్యం ఎందుకు రావాలో చర్చిస్తాను. ఈ భూమి మీద జీవరాశి పుట్టి ఎన్నో కోట్ల సంవత్సరాలయ్యింది. మనిషి పుట్టి ఎన్నో లక్షల సంవత్సరాలయ్యింది. మానవ సమాజం రూపుదిద్దుకొని ఎన్నో వేల సంవత్సరాలయ్యింది. ఆ మానవ సమాజం చరిత్ర పటంలోకి ఎక్కి కొన్ని వేల సంవత్సరాలయ్యింది. ఆ చరిత్ర ప్రకారం ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాల్లో ఎన్నో కోట్ల మంది అమాయకులు అకారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. గడిచిన శతాబ్దంలోనే 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. కోట్ల మందిని బలి తీసుకున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం కనుచూపు మేరలో అణ్వాయుధాలతో కవ్విస్తోంది. అదే జరిగితే మిగిలేది శూన్యమే. ఆ 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపగలిగేది రామరాజ్యం మాత్రమే. ఆ రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. అసలు యుద్ధాల లక్ష్యం ఏమిటి? పరాయి దేశపు సంపదలు దోచుకోవడం, పరాయి దేశపు స్త్రీలను చెరబట్టడం. జై హింద్, జై సీతారాం.